అట్లూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన పనిశ్రీ పేద విద్యార్థుల కడుపు కొట్టి అవినీతి అక్రమాల ఊబిలో కూరుకుపోయిన విషయం పాఠకులకు విదితం. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈమె విషయంలో దర్యాప్తు ప్రారంభించి చర్యలకు సిఫారసు చేసిన ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని యువనేత వద్దకు తోటి ఉపాధ్యాయులు 5 మందితో మంగళవారం నాడు కలిసి విద్యాలయంలోని విద్యార్థుల విషయంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం వాస్తవమైతే అధికారులు మెప్పు పొందేందుకు చేతివాటం ప్రదర్శించాల్సి వచ్చింది అంటూ ఇక ఎప్పుడూ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారంటూ ప్రభుత్వ చర్యల్లో భాగంగా బదిలీల సస్పెన్షన్ నుండి కాపాడాలంటూ వేడుకున్నారు. విషయం మీదైన విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా బద్వేల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకోవడం ఏమిటి, ఈమెకు రాజకీయ పార్టీ కార్యాలయంలో పని ఏముంది అంటూ పాఠకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అట్లూరు క్యాస్ రోడ్లో నేను ఉన్నాను. ఇక్కడ కస్తూర్బా స్కూల్కి చైర్మన్గా ఉన్నాను. అక్కడికి పోతే వాళ్ళు అలో చేయట్లేదు. నన్ను ఎందుకు మేడం ఎందుకు రానిరంటే రావద్దు మీరు అంటున్నారు. ఎందుకు రావద్దు మేడం అంటే వాళ్ళు ఏమన్నా చేసేది నేను చూసి అలా ఇట్లా చెప్తానని ఏమో మళ్ళీ అసలు రానియట్లేదమ్మా. ఏమ్మా అంటే ఏం లేదు మీరు వచ్చేదానికి లేదు అని అడుగుతాను. చికెన్ వచ్చేసి 19 కేజీలు అంతా తీసుకొచ్చినారు సార్ వాళ్ళు. ఆడ వచ్చేసి 28 కేజీలు ఎంతో రావాలా అట్లా అడిగినామని వాళ్ళు మమ్మల్ని రానిట్లేదు. పాలు వచ్చేసి 30 లీటర్లు అట్ట 50 లీటర్లు రావాల్సింటే 20 లీటర్లు వేస్తున్నారు. అది కానీ అడిగిన అయ్యమ్మా ఇట్లా అంటే పెరుగు పాలు 2 కలిసి ఒట్టి పాలే కాదు పెరుగు పాలు 2 కలిసి 20 లీటర్లు ఇస్తున్నారు. ఎందుకు మేడం ఇట్లా అంటే నీకు అయ్యి తెలియదులే, నీకు అవసరం ఏముంది అయ్యి అడగాల, నువ్వు అడగకూడదు, మేము పిలిచేనే రాండి, మీరు పిలిచకంటే రావద్దు అంటాను. అది ఏరా మేడం పోతే ఆమె అసలు గేటే తీయొద్దని చెప్పింది వాచ్మెన్కి. అంటే ఎందుకు తీయకూడదు మేడం, ఏం రాకూడదా, నేను కమిటీ చైర్మన్ కదా, నేను ఎందుకు వద్దు అంటున్నారు మీరు అంటే లేదు మీరు అలో లేదు అంటున్నారు. అంటే ఎందుకు మేడం అట్లా అలో లేదని ఎందుకు చెప్తున్నాను అంటే లేదమ్మా నువ్వు అవసరం లేదు, నేను పేరెంట్స్ కదా, పిల్ల ఉంది కాబట్టి నువ్వు పేరెంట్స్ అంటాను. అమ్మ పేరెంట్స్ అంటే నేను చైర్మన్ కానప్పుడు పేరెంట్స్ ఎందుకు, నేను చైర్మన్ కావాల్సింది అదే కదా. అది ఏమన్నా పోయి అడిగితే మీరు ఆకుకూరలు రోజుకి ఒక రకం వేయాలని చెప్పి అడిగితే లేదు గోవాకు కొయ్యటాకే వేస్తాము అంటున్నారు. ఎందుకు మాటలంటే వాటిలో ఏందంగా అన్నీ చెప్తున్నారు వాళ్ళు. అట్లా చెప్తే ఎందుకు మా వాళ్ళు తినేదానికి కదా చేయాల్సింది, బాగా చేయండి అమ్మా అంటే బాగా చేస్తున్నాము మేము ఎందుకు చేయము అది ఇది అని చెప్తారు. ఏమన్నా మాట్లాడితే నువ్వు నీళ్ళ గురించి అడిగినా పోయి ఒకసారి అడిగితే వాళ్ళు ఉప్పు నీళ్ళు తాగుతానమని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇక్కడ నేను ఒక పాప తండ్రిగా నేను చెప్పబోయేది ఇక్కడ పిల్లలకు అందాల్సిన పౌష్టిక ఆహారాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఎస్ఓ గారు ఆమె ఏమి అవినీతి చేస్తుందో అని మేము పోయి అడిగి ఏమ్మా ఇట్లా చేస్తున్నావు, ఎందుకుమా వాళ్ళకు పెట్టాల్సిన పాలు గీలు సక్రమంగా లేదు, మంచినీళ్ళు అసలు రావడం లేదు, మాకు ఇల్లు దగ్గర కాబట్టి మేము తీసుకొచ్చి ఇస్తున్నాము. ఏమయ్యా నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే నన్ను ఎవరు అడగలేదు, నువ్వు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి నిన్నగాక మొన్న వచ్చే నువ్వు ఎట్లా అడుగుతావు, నాకు తెలుగుదేశంలో కూడా కొందరు లీడర్లు సపోర్ట్ ఉన్నారు, నువ్వేమన్నా అనుకుంటున్నావేమో, నువ్వు అట్లా ఎప్పుడంటే అప్పుడు వచ్చి మమ్మల్ని అడిగితే మేము నీకు సమాధానం లేదు తల్లి, నేను ఒక పాప తండ్రిగా అడుగుతున్నా, అమ్మ మీ ఎక్కడ తల్లి ఏమి పిల్లలకు ఏమేమి పెట్టాలా, ఒక పాపకు చికెన్ ఎంత వేయాలమ్మా, ఎన్ని గ్రాములు వేయాలా, కందిపప్పు ఎంత పెట్టాలా తల్లి, ఏమ్మా మీరు ఇంత గుడ్డు సోమవారం నుంచి శుక్రవారం వరకు గుడ్డు పెట్టాలి కదమ్మా, మీరు అసలు గుడ్లే రావడం లేదు ఇక్కడికి, అవి చిక్కీలు పెట్టాల్సింటే అవి పెట్టడం లేదు. ఏదన్నా మా పిల్లోళ్ళు నాకు బయటకు వచ్చి చెప్పినారనుకో మా పిల్లోళ్ళను పిలిపించి భయపడిచ్చి టీసీలు ఇచ్చి పంపిస్తాను, మా అవినీతి బయట పడితే మీ ద్వారానే బయట పడుతుంది, మీకు టీసీలు ఇచ్చి పంపిస్తాను అని చెప్పి మా పిల్లలను భయభ్రాంతులు చేస్తుంటే వాళ్ళు మాకు చెప్పినా కూడా నాయనా మీరు ఎక్కడే కానీ స్కూల్ కాడికి వచ్చి అడగద్దు నాయనా, మమ్మల్ని హింసిస్తున్నారు మేడాలు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంత ఆమె అవినీతి చెప్పడానికి లేదు సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్లో దండిగా చేసింది సార్. ఆమె ఎన్ని సంవత్సరాలు ఉన్నదో ఏమున్నదో ఆమె మహాతల్లి. మా పాప అయితే 4 సంవత్సరాల నుంచి అక్కడే చూస్తుంది సార్. ఏం చెప్పాలనే మా పిల్లోళ్ళు కొంచెం మా బంధువుల పిల్లోళ్ళు కూడా దాంట్లోనే ఉన్నారు సార్. చాలామంది అందరూ ఇదే విధంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పలేక కొన్ని బాధపడుతున్నారు సార్. ఏమంటే అసలు మంచినీళ్ళది, ఆ టాయిలెట్స్, పైన ట్యాంకర్లో వాటరు, ఇదంతా చాలా చండాలంగా ఉంది సార్. ఉన్నా కూడా మీరేం చేయనీకిలే చూడనీకిలే
అంటాను సార్. మేము స్పందనాలో కూడా పోయి ఒక పిటిషన్ ఇచ్చాం సార్. అక్కడ నా సెల్ నెంబర్ కూడా రాసినాం సార్. వాళ్ళు వచ్చి ఏదో ఎంక్వైరీ చేసుకోమన్నారు. నన్ను ఏదో వాళ్ళు అక్కడి నుంచి వాట్సాప్ పంపించి నేను ఎంక్వైరీ చేసినాను, నువ్వు వాట్సాప్లో సంతకం పెట్టి మాకు పంపి అని చెప్పి నాకు మెసేజ్ కూడా పెట్టినారు సార్. ఇదంతా చాలా ఈ ప్రిన్సిపల్ అవినీతి అయితే అంతా ఇంత చెప్పనీకి లేదు సార్. ఆమె మహాతల్లిని ఆమెను తప్పించి మా పిల్లలను లక్షణంగా ఆరోగ్యాలుగా ఉండేటట్టు ఆ పిల్లలను పేద పిల్లలు మా పాప ఒక్కదా సార్ 280 మంది కూడా 85 మంది కూడా అక్కడ అంతా పేద విద్యార్థులే ఉండేది. ఉన్నత డబ్బులు ఉన్న సంపన్నుల పిల్లలు ఎవరు ఉండరు సార్. ఇక్కడ అంతా పేద విద్యార్థులే ఉండేది. వాళ్ళ కడుపు కొట్టుకోకుండా ఆమె ఏ చదువు లక్షణంగా చెప్తే మాకు సార్ పేద పిల్లల కడుపు కొడుతూ ప్రిన్సిపల్ దోసుకుంటాను సార్. ఈ దయచేసి న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి అందరికీ నమస్కరించి